హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే రాజ్ 'పాంచ్ మినార్' అనే రాజ్ తరుణ్ గారి ట్రైలర్ వచ్చింది. ఫస్ట్ నేను ఆల్రెడీ ఈ మూవీ 'చిరంజీవి' అనే మూవీ ఒక ఓటీటీలో ఆహాలో రిలీజ్ చేశారు. అది నేను చూసాను. అంటే చూస్తే నాకు ఎలా అనిపించిందంటే ఓకే అనిపించింది తప్ప కొత్తగా ఏమి అనిపించలేదు. బట్ అంటే ఈ స్టోరీస్ అన్నీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ డిఫరెంట్‌గా ఉన్నది ఓకే. బట్ ఇలా ఉంటే మాత్రం కొంచెం కష్టం అనిపించింది. ఎందుకంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసేది వేరు, అక్కడ ఉండేది వేరు. చిన్న కాన్సెప్ట్ తీసుకొని అదంతా సినిమా అంతా సాగదీసి లాస్ట్‌కి వెళ్ళి పార్ట్ 2 పెట్టడం ఇవన్నీ అంటే అంతగా మనకి యూజ్ అవ్వదేమో నా ఒపీనియన్. ఎందుకంటే నాకు చిన్న చిన్న కామెడీ ఉన్నా కూడా అది క్రింజ్ కామెడీలాగా అనిపిస్తది. ఎందుకంటే అంతగా నవ్వు రాదు గానీ, నవ్వడానికి ట్రై చేయాలి అలాగ అనిపించింది. అంటే నాకు అంతగా నచ్చలేదు. మీరు కూడా ఒకసారి చూడండి. బట్ ఓకే, ఏదో ఓవరాల్‌గా నార్మల్‌గా చూసుకోవాలి అనుకుంటే ఓకే తప్ప ఇలా చూడాలంటే మాత్రం సెట్ అవ్వదు. మామూలుగా అయితే నాకైతే బోర్ కొట్టిందనే చెప్తాను. ఇప్పుడైతే 'పాంచ్ మినిట్' ట్రైలర్ వచ్చింది. ఇది లైన్ బై లైన్ మూవీస్ చేస్తున్నారు. ఇందులో ఓకే పాజిటివ్ ఉంది. బట్ ఇదైనా ఇది థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. సో, ఇదైనా కొంచెం మంచి స్టోరీ అయితే బాగుందని నేను అనుకుంటున్నాను. సేమ్ అదే స్టోరీ లాగా ఉంటే మాత్రం చాలా కష్టం. అండ్ చాలా చాలా డేస్ గ్యాప్ వచ్చింది. దానికి ఏమంటే చిన్న పర్సనల్ పనుంది. సమ్ యాక్సిడెంట్స్ గానీ, ఇన్సిడెంట్స్ కొన్ని అయ్యాయి ఫ్యామిలీలో. సో, దానివల్ల వీడియోస్ చేయడం అవ్వలేదు. మళ్ళీ లేట్ అవ్వదు. ఇంకా లైన్‌గా వచ్చేస్తాయి వీడియోస్. మీరు అందులో ఏం భయం పడక్కర్లేదు. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం యూజ్ అవుతది. అది కూడా నేను కూడా మీకు వీడియోస్ ఎక్కువ చేయడానికి నాకు కొంచెం హెల్ప్ అవుతది. అప్పుడప్పుడు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా 5 మినిట్ ట్రైలర్ అయితే చూసేద్దాం. क्या चाहिए? 5 मीनार। 5 మినిట్ సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా చూడాలని నాకు ఉంది, కానీ జరగవు కదా. గొప్ప గొప్ప విషయాలు రాత్రికి రాత్రి జరిగిపోవు. గ్రేట్ థింగ్స్ టేక్ టైం. ఐ డోంట్ లైక్ డూయింగ్ జాబ్స్, ఐ లైక్ గెటింగ్ జాబ్స్. జాబ్ లో జాయిన్ అవ్వ నువ్వు ఏ కంపెనీ? ఎవరా ఉద్యోగం వచ్చిందని చెప్పగానే నమ్మేశావా? వాడికి ఎవడమ్మా జాబ్ ఇచ్చేది? నిజమే. ఇతనెవరు? ఇదని చెవుడో తెలుసా? వినపడదు కానీ లిప్ రీడింగ్ బాగోదు సార్. తెలివైనడు. సంథింగ్ కొంచెం కామెడీ ఉన్నట్టుంది. చిచి వీడు అలాంటోడు కాదన్నా, చాలా మంచోడు. తాజ్ మహల్ చూపించి చార్మినార్ అని చెప్పినా నమ్మేస్తాడు. నమ్మేస్తానన్నా. నెల రోజుల క్రితం తండ్రి చనిపోయాడు, ఓకే. కొడుకు చనిపోయాడు. ఏ ఓకే. చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు ఆ మర్డర్ చేయించింది నువ్వే అని. నన్ను కూడా మర్డర్ చేద్దాం అనుకుంటున్నారు. అర్జెంట్గా పోలీసులు ఫోన్ చేయి. చంపేయండి సార్. ఇలాంటి వాడిని Same ప్రేమించడం కంటే చచ్చిపోవడమే బెటర్. కన్ఫ్యూజన్ స్టోరీ లాగే ఉంది. చూద్దాం, మాట్లాడతాము. సినిమా ట్రైలర్ అవ్వనివ్వండి, చూద్దాం. చూడమ్మా, నీ వెనక ఎవరైనా ఉన్నారా? నాకు ముందు వెనక ఎవరు లేరు సార్. సొంతంగా పైకి వచ్చేది. ఇలాంటివి చెప్తే కొంచెం నచ్చదు. బ్యాగ్ ఎక్కడ? నాకు ఏ బ్యాగు తెలియదు సార్, నన్ను నమ్మండి. సేమ్ ఇప్పుడు నీకేమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నాను. నాకు చెవుడు తప్ప వేరే ఏ ప్రాబ్లం లేదు సార్. ఛే, ఎక్కడ దొరికాడు ఓకే. ఈ చెవుడు? చెవుడా అయితే సినిమాలో బ్యాగ్ కోసమని స్టోరీ అర్థమైపోతుంది క్లియర్గా. అయినా నువ్వు బ్యాంకాక్ వెళ్ళి ఏం చేద్దామని? అందరూ చేసేదే. నవంబర్ 21 ఇన్ థియేటర్స్. ఏం మాట్లాడతాం? సేమ్ వెళ్ళి అదే రొటీన్ స్టోరీ. ట్రైలర్ చూస్తే అదే అనిపించింది నాకు. సేమ్ యాస్టిస్ చిరంజీవి ట్రైలర్ చూస్తే ఎలా అనిపించిందో అలాగే అనిపించింది. అందులో లైఫ్స్ కోసం ఉంటుంది, ఇందులో మనీ కోసం అంతే. పెద్ద ముందు రాస్తారు మూవీస్ కూడా అన్నీ అంతే. ఆ కిట్టుగాడు ఉన్నాడు, జాగ్రత్త, సేమ్ అదే స్టోరీ. సేమ్ డబ్బుల కోసమే వెళ్ళి ఏదో ట్రాప్లో ఇరుక్కుంటాడు. వీటి చుట్టూ అందరూ తిరుగుతారు, హీరో చుట్టూ. మళ్ళీ లాస్ట్కి నుంచి ఏదేదో మ్యాజికల్ చేసి అయిపోద్ది సినిమా. ఇలాంటి చెప్తున్నాను కదా, ఇలాంటి స్టోరీలు తీయడం వేస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే ఎన్నిసార్లు చూస్తాము? ఇతర మూవీస్ ఒక 5-6 లాగా ఉంటాయి ఇలాగ ఇవే స్టోరీస్తో. మళ్ళీ ఇవే చూడాలంటే చాలా చిరాకు వస్తుంది నిజంగా. ఓవరాల్గా బాగానే ఉంది. బట్ చూద్దాం. నవంబర్ 21 థియేటర్స్ కాబట్టి మూవీ రివ్యూ అయితే ఖచ్చితంగా ఇస్తాను, మరి తప్పదు కాబట్టి చూద్దాం. థియేటర్లో ఒకవేళ బాగుంటే పాజిటివ్గానే చెప్తాను, ఒకవేళ బాగోకపోతే మాత్రం నెగిటివ్గానే చెప్తాను.
అండ్ మెయిన్ థింగ్ నాకు నచ్చినట్టే చెప్తాను, ఒకరు చెప్పింది అస్సలు చెప్పను. అండ్ కాంతా రివ్యూ మన ఛానల్లో రాలేదు, బట్ ఇప్పుడు చెప్తున్నాను. చాలా బాగుంది మూవీ అయితే, నాకు బాగా నచ్చింది. మూవీ రివ్యూ ఇవ్వడం అవ్వలేదు నాకు, సో ఇప్పుడే చెప్పేస్తున్నాను. చాలా బాగుంది, మీరు వెళ్ళండి, వెళ్ళి చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అప్పుడప్పుడు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.